నమస్తే అండి. ఈరోజు బీరకాయ పాలేసి కూర వండుకుందామా, బాగుంటుంది. దానికోసం రెడీ చేస్తున్నానండి. కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను. దాంట్లో పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. పోపులు వేగాయి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇది చక్కగా వేయించుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు గింజలు 2 నిమిషాలు మగ్గాలి. కూర కోసం పచ్చెనగపప్పు 1 గంట నానబెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నానండి. చూడండి, చక్కగా ఉడికాయి. మరి టేస్ట్ కాకుండా అలా ఎక్కువ గట్టిగా లేకుండా. ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన లేదండి, లైట్గా మగ్గితే చాలు. ఇదిగో బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చక్కగా కలుపుకొని మూత పెట్టుకోండి. బీరకాయ సగం మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు అండి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. చక్కగా మగ్గుతుంది కూర. కాసేపు మగ్గిన తర్వాత కారం వేద్దాం. బీరకాయ కూరలోకి పాలు కూడా మరిగించి పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాను. చూడండి, బీరకాయలు అస్సలు నీళ్ళు వేయలేదు, కానీ చక్కగా నీళ్ళు దిగిపోయాయి. బీరకాయ కూర అంటే నీళ్ళు. బీరకాయ కూరలో బాగా ఉడుకుతుంటే నీళ్ళు దిగిపోతాయి అన్నమాట. నీళ్ళు అస్సలు అవసరం లేదు. బీరకాయ మగ్గిందండి. ఇక దీంట్లో శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు 1 గంట సేపు నానబెట్టి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను. అలాగే దీంట్లో కారం వేస్తున్నాను. చక్కగా ఉడికిన తర్వాత దించే ముందు పాలు వేసుకొని దించుకుంటే శనగపప్పు, బీరకాయ పాలేసి వండుకున్న కూర సూపర్గా ఉంటుందండి. భలేగా ఉంటుంది. మీరు కూడా వండండి, చూడండి, ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. అంతే, సింపుల్గా అవుద్దండి బీరకాయ. కారం వేసుకున్నాం కదా, కొంచెంసేపు ఉడికిన తర్వాత పాలు వేసుకున్నాం. కూర చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో పాలు వేసుకుందాం. పాలు వేస్తున్నా. పాలు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అంతే, బీరకాయ శనగపప్పు పాలేసిన కూర రెడీ అండి. మీరు కూడా రెడీ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చూడండి, చల్లగా అయ్యే కొలది చిక్కబడుతుందండి. కూర రెడీ.